ప్రభుత్వ అనాలోచిత నిర్ణయం వల్ల లక్షలాది మంది కేబుల్ ఆపరేటర్లు ఉపాధి కోల్పోతున్నారని వారిని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదని అన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. రేపు జరగనున్న ధర్నాకు మద్దతు తెలపాలని కేబుల్ ఆపరేటర్లకు రామచంద్రరావును కలిశారు. తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని విన్నవించారు. కేబుల్స్ ను కట్ చేయడం వల్ల తాము తీవ్రంగా నష్టపోతున్నామని వాపోయారు. ప్రభుత్వం దీనిపై తక్షణమే స్పందించి సమస్యను పరిష్కరించే దిశగా ప్రయత్నించాలని కోరారు. లాస్ట్ 3 years నుంచి ఫైబర్ కట్ చేస్తున్నారు. అదేం చేశారంటే ఇప్పుడు కేబుల్ ఆపరేటర్స్ అందరూ ఒప్పుకున్నారు. గవర్నమెంటే ఫైబర్ వేసింది, సింగిల్ ఫైబర్. వాళ్ళ దగ్గర నుంచి పేమెంట్ తీసుకుంటున్నారు గత 8 months నుంచి. సో అదే సిస్టమ్ ఇక్కడ దేవాలి. మేము రెడీ, మేము కాదంటలేదు. సింగిల్ ఫైబర్ సిస్టమ్ తీసుకొస్తే మేము పేమెంట్ కూడా రెడీ ఉన్నాం. అయినా వాళ్ళు అదే చెప్పకుండా 2 second months అది సెకండ్ మంత్ ఆశ్చర్యం తీస్తే ఉన్న వాళ్ళందరికీ మీ త్రూ పోతాము, మీరు కూడా మా పేమెంట్ చేస్తాం, మీ కమిషన్ ప్లాన్ చేసేది ఇదే సిస్టమ్ ఉంది. ఇప్పటికే 2000 కనెక్షన్లో నగరంలో కేబుల్ ఆపరేటర్స్ ప్రభుత్వం ఒక వైఖరితోని చాలా నష్టపోయారు, కష్టాల్లో ఉన్నారు. రామంతపూర్ లో కృష్ణాష్టమి నాడు జరిగినటువంటి ఒక దుర్ఘటనతో సడన్ గా ప్రభుత్వం కేబుల్స్ ని కట్ చేయడము, కేబుల్స్ ని కేబుల్ ఆపరేటర్స్ ని వాళ్ళు బాధ పెట్టడము, ఉపాధి కలగకుండా ఒక పరిస్థితి క్రియేట్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాదాపు 150,000 మంది కేబుల్ ఆపరేటర్లు ఉంటారు. మళ్ళీ వాళ్ళ కింద పనిచేసేటటువంటి సిబ్బంది గానీ ఇది ఒక చిన్నపాటి ఇండస్ట్రీ. దీంట్లో ఒక 5 నుంచి 10 లక్షల మంది దీని మీద బతికే కుటుంబాలు ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వము ఈ కఠిన నిర్ణయం తీసుకునే బదులు వీళ్ళందరినీ ఆదుకునాల్సిన అవసరం ఉన్నది. వారికి ప్రత్యామ్నాయమైనటువంటి ఒక కేబుల్ ఆపరేటర్స్ కు వాళ్ళ సర్వీసెస్ వినియోగుల దాకా పోవడానికి మీరు క్రియేట్ చేయాల్సిన అవసరం ఉన్నది. కర్ణాటకలో నాకు తెలిసినంత ఆప్టిక్ ఫైబర్ సంబంధించినటువంటి ఒక కనెక్షన్స్ కేబుల్ ఆపరేటర్స్ కి ఇచ్చి వాళ్ళ దగ్గర రెంట్స్ కలెక్ట్ చేసి వాళ్ళకు చాలా హెల్ప్ చేస్తా ఉన్నారు. అదే పరిస్థితిలో ఇక్కడ తయారై ప్రభుత్వమే ఒక టీ హబ్ తోనో ఇంకేతోనో ఈ ఆప్టిక్ ఫైబర్ ని తీసి అటువంటి ఒక ఫెసిలిటీ ఆపరేటర్స్ కలిగిస్తే డెఫినెట్ గా కేబుల్ ఆపరేటర్స్ కు కొద్ది గొప్ప వాళ్ళకు లాభం అవుతుంది. కానీ ఇప్పుడు అసలే నష్టాలు ఉన్నారు కేబుల్ ఆపరేటర్స్. మరి దీంతో పాటు ఇంకా నష్టాలు వెళ్ళిపోతున్నారు, ఉపాధి కోల్పోతారు. లక్షల మంది బతికేటటువంటి ఈ కేబుల్ ఆపరేటర్స్ ని ప్రభుత్వం ఆదుకోవాలి. నియర్ బై 2 months అవుతుంది, సెకండ్ మంత్ అండి ఫైబర్ కటింగ్. మేము చాలా నష్టపోతున్నాము. నిన్న సెక్రటరియట్ కూడా వర్క్ ఆగిపోయిందండి. దేనివల్ల అండి? ఇంటర్నెటే కదా. ఆ ఇంటర్నెట్ లేకపోతే ఎట్లా నడుస్తుంది? ఏ సంస్థ నడవదండి. ప్రతి సంస్థ, ప్రతి ఇండస్ట్రీ, ఏ సాఫ్ట్వేర్ కంపెనీ అయినా సరే వితౌట్ ఇంటర్నెట్ మీకు ఛాన్సే లేదు. నెట్ అనేది కంపల్సరీ అండి, అందరికి ఉండాలి. వాళ్ళు చెప్పే ఫైబర్ కట్ చేస్తున్నారు, ఓకే మేము కూడా అగ్రి. దానికి టైం ఇచ్చిన అంటున్నారు. రాంగ్ అండి, అది టైం అది మేలో మాట్లాడాం. మేము అది చెప్పారు, మేము తీస్తున్నాము. వాళ్ళు చెప్పినట్లు బంచింగ్ మేము 15 feet అంటున్నారు. మేము 100% 15 feet అబోవ్ కట్టినాం. మేము బంచింగ్ అన్నారు, బంచింగ్ చేసినాం. నిన్న మా దగ్గర వీడియోస్ కూడా ఉన్నాయండి. బంచింగ్ అయిన తర్వాత కూడా కట్ చేసిరండి. 15 feet ఉన్న తర్వాత కూడా కట్ చేస్తున్నారండి. వాళ్ళ ఇంటెన్షన్ ఒకటే, ఫైబర్ కటింగ్. దేనికి? మీరే అన్నారు బ్యూటిఫికేషన్ అని. అదే బ్యూటిఫికేషన్ చేస్తున్నాం కదా, చేస్తున్న తర్వాత కూడా వాళ్ళు కట్ చేస్తున్నారు. బంగారాలు గిరి పెట్టుకొని దందా చేస్తున్నాం సార్. ఇప్పుడు మేమైతే చాలా లాస్ ఉన్నామండి. మేమైతే ఇప్పుడు ఫ్రీ ఉన్నాం. కానీ ఒక 20 days బ్యాక్ అయితే చాలా మంది ఆపరేటర్లు చాలా డిసప్పాయింట్ అయ్యారండి. బట్ మీ మీడియా త్రూ కొంచెం మీరు ప్లే చేసి మీరు ఈ న్యూస్ ను కొంచెం బయట స్ప్రెడ్